యా లొకేషన్ రే బాబా, మొత్తం చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ గ్రీనరీ. అరే 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 ఏందిరా భాయ్, ఏందన్నా పొద్దున ఫైనల్గా మన శ్రీవారి పాదం ఇదన్నమాట. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరు ఎలాగున్నారు? ఐ హోప్ మీ అందరూ అయితే చాలా బాగున్నారు, నేనైతే అనుకుంటా ఉన్నాను. సో గాయస్, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. సో మీకైతే టైటిల్ తమిళ చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది. సో ఎక్కడికి లేదండి, మనం అయితే ఈరోజు అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అదే మన నెల్లూరు బ్యాక్ సైడ్ జొన్నవాడ ఆ సైడ్ ఉంది కదా, సో అటైతే వెళ్తున్నాం అనమాట. మనం అయితే లక్ష్మీ నరసింహస్వామి కొండకైతే ఈరోజు అయితే మనం అయితే వెళ్తున్నాం గైస్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే 7:30 అవుతా ఉంది, కొంచెం లేట్ అయిపోయింది. రైట్ నౌ మనం అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఉన్నాం గైస్. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడైతే. సో అల్లూరు చెరువు అంటారు దీన్ని అయితే. సో చాలా ఆసమ్గా అయితే ఉంది. సో మంచు పడుతుంది కాబట్టి, లేకపోతే అటే పెట్టేవాడిని. సో ఇక్కడ కొంచెం గ్రీనరీ ఉంది కాబట్టి కొంచెం కనిపిస్తుందని నేనైతే అటు ఆఫ్ ఇటు వాటర్ ఆఫ్ అయితే పెట్టాను. సో మీరైతే చూస్తూనే ఉంటారు. సో గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. సో వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నాకైతే చలిగా ఉంది, సో దానికోసం ఇది ఏదేదో అంటున్నాం. సో ఇగ్నోర్ దిస్. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే మన ఇంట్రో అయితే మనం అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. సో ఈ లొకేషన్ చూడండి గాయస్ ఎలాగుందో. సో ముందు అన్న అయితే బోట్ అయితే వేసుకుని అయితే వెళ్తూ ఉన్నాడు. సో చాలా పెద్ద చెరువు అనమాట. సో అక్కడ కూడా ఇద్దరైతే ఉన్నారు. సో ఇది చూస్తూ ఉంటే పీస్ఫుల్గా అయితే ఉంది. సో చాలా పీస్ఫుల్గా ఉంది. సో అది కూడా లేకుండా ఈరోజు సండే కాబట్టి ఇంకొంచెంసేపు అయితే ఇక్కడ ఫిష్ మార్కెట్ అయితే ఉంటుంది. అక్కడ ఫుల్గా ఉంటారు జనాలు అయితే. సో ఇది మొత్తం చూడండి, సో ఇటు కనిపిది అంతగా. సో చేపలు ఫుల్గా ఉంది దీనిలో అయితే, మొత్తం గలగల అంటూ ఉంది. బా చలి, మంచు కానీ కొంచెం తక్కువ పడితే మనకి ఈ లొకేషన్ కూడా బాగా కనిపిస్తుంది. సో చాలా బాగుంది ఇక్కడైతే. సో అందుకోసమే మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఈ వీడియో అంతా స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ ఏంటంటే ఎక్కడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఉన్నట్టుండి ఇక్కడ లొకేషన్ బాగుంటుందని. సో ఇక్కడైతే మనం అయితే మన వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. సో ఇక మీ ముందుకు గోప్రో వ్యూలో అయితే వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది గోప్రో వ్యూ. అబ్బా నాయన, ఇంకా చలి వస్తానే ఉంది, ఈ మంచు ఇంకా తగ్గలేదు. జస్ట్ చేతులకి మనకి చలేసేది. సో ఇప్పుడు మీరైతే చూశారు కదా, చెరువు అయితే విస్తీర్ణం అయితే 7,500 ఎకరాలంట. సో ఒక అన్న అయితే చెప్పాడు అక్కడైతే. సో మనం ఆ హైవే పక్కన కూడా ఒక చెరువు అయితే ఉంటుంది, మ్యాక్సిమం వెళ్ళేటప్పుడు గుర్తుంటే చూపిస్తాను. సో ఆ చెరువు కూడా దీనిలోనే ఇంక్లూడ్ అనమాట. సో అంత పెద్ద చెరువు ఇది. సో ఈ చెరువు వల్ల మొత్తం అయితే మా సైడు ఇంకా చాలా అల్లూరు పక్కన ఇసుకపల్లి మొత్తం పొలాలు అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో అంత పెద్ద చెరువు, అంత ఇంపార్టెంట్ చెరువు అనమాట అదైతే. ఈరోజు మన ఈ వీడియోలో ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఈ వ్లాగ్లో. మళ్ళీ ఇటే ఎలాగో మనం అయితే వచ్చేది. సో వన్స్ ఇప్పుడు మనమైతే మన డెస్టినేషన్ అయితే ఎగ్జాక్ట్లీ మన హోమ్ దగ్గర నుంచి 55 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. నేను పెట్టిన మ్యాప్ ప్రకారం 55 కిలోమీటర్స్ టుడే అవర్ వీకెండ్ రైడ్. సో ఇందాకే చెప్పాను కదా, సో ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదా, సో ఈ చెరువు ఆ చెరువు మొత్తం ఒకటే అంట. 7,500 ఎకరాలు. ఓరి నాయన. సో బాయ్స్ అండ్ గర్ల్స్, సో వెల్కమ్ బ్యాక్ టు ది నేషనల్ హైవే 16. ఈరోజు సన్ రైజ్ కొంచెం ఎక్కువైపోయింది, టైమింగ్ లేట్ అయిపోయింది. సో ఈరోజు మన వే ఎటంటే, సో ఇక్కడి నుంచి మనం అయితే రాజపాలెం వెళ్ళి రాజపాలెం దగ్గర నుంచి రైట్ తీసుకుని బుచ్చి మీదుగా జొన్నవాడ అటైతే వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే ఇంకొక రూట్ అయితే పెట్టుకున్నాను. సో నేనైతే మన వాయిలెట్ అయితే మర్చిపోయాను అనమాట ఇంటి దగ్గర.
సో దానివల్ల ఈరోజు మనం ఈ రోడ్లో వెళ్తున్నాం గైస్. ఇది ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఈ హైవేస్ పైన. బాగున్న రోడ్ని మళ్ళీ వేస్తారు. వెళ్ళిపోతూ ఉండడం మనం అయితే. ఇక్కడికి మాత్రం వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఫారెస్ట్ ఫీల్ అయితే వస్తుంది. సో ఈ జామాయిల్ చెట్ల వల్ల ఫారెస్ట్ అనుకోండి. ఇక ఏందయ్యా మార్నింగ్ మార్నింగ్ ఈ టాస్క్ మనకి. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. అక్కడ మొత్తం ట్రాఫిక్ అయిపోయి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అక్కడ. బనానా 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 ఏమైంది? మొత్తం లారీ పడిపోయిందా? కింద అయింది, పడిపోయినట్టుగా ఉంది లారీ కిందకి. ఇక్కడి నుంచి రాజపాలెం 3 కిలోమీటర్స్, నెల్లూరు 20 కిలోమీటర్స్, తిరుపతి 151. అరే 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 ఏందిరా భాయ్? ఏందన్నా పొద్దున కెమెరా ఆన్ చేశాను లేదో భయపెట్టేశాడు. సో వీఆర్ బ్యాక్ టు సర్వీస్ రోడ్. సో ఏంటంటే ఇది షార్ట్ కట్ అనమాట బుచ్చికి వెళ్ళే వే. అరే ఇటు జారలేదా? ఇటు వస్తున్నారు అందరూ. ఏందిరా బాయ్ పొద్దున అటు రోడ్డు బాగుంది, మళ్ళీ అటు వెళ్ళడానికి ఏమో వెళ్ళకి. ఒక చాయ్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎక్కడ కనిపించలేదు. అక్కడైతే డాబాస్ దగ్గర ఫ్రంట్ బుచ్చిలో చూద్దాం. ఈ రోడ్డు ఏందో ఇలాగుంది, మధ్యలో ఎంతెంత పెద్ద గుంతలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి మరి ఎలాగుందో రోడ్డు. అక్కడైనా 2 లేన్ అయితే ఉండింది, ఇక్కడ 1 లైన్లో మళ్ళీ గతుకులు. ఈ లారీ వల్ల అయితే వెళ్ళి ఎక్కువగా ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకో నేషనల్ హైవే ఉంది కదా. సో ఏదైతే మనమైతే సంగం ఆత్మకూరు రోడ్డు అయితే వెళ్తాం కదా, ఆ నేషనల్ హైవే షార్ట్ కట్ అనమాట ఇదైతే. సో దానికోసం అయితే ఇటు మొత్తం లారీస్ వెళ్ళి ఇలాగైతే అయిపోయింది. సైడ్ మొత్తం చూడండి మొత్తం గుంతలే. సో నిన్న బైక్కి సర్వీస్ చేశాను. సో మొత్తం క్లీన్గా చూసుకొని ఇంజిన్ మొత్తం చేంజ్ చేశాను. చేంజ్ చేసి వస్తూ ఉంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. అక్కడ ఇలాగా గుంటలు పడిపోయి రోడ్డు మొత్తం వాటర్ అయితే ఉన్నింది. ఆ వాటర్లో వెళ్తూ ఉంటే ఆ బాధ నాకే తెలుసు. సో ఎంత బాధ వేసిందంటే నైట్ మొత్తం అంతా క్లీన్గా పెట్టుకొని పొద్దున్న లేచి ఆ వాటర్లో వెళ్తూ ఉంటే ఆ బాధ గైస్ ఎవరికి పగడు కూడా రాకూడదు ఆ బాధ. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా. లొకేషన్ రే బాబా, మొత్తం చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ. గ్రీనరీ చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఈ కార్ ఆయన అయితే హెవీగా అయితే వెళ్తున్నాడు. సో చూడండి ఎలా వెళ్తున్నారో. బాయ్స్ అండ్ గర్ల్స్, బుచ్చిలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. బుచ్చి ఈజ్ వెల్కమ్స్ యూ. సో ఇక్కడి నుంచి మనకైతే రూట్ అంతగా ఐడియా లేదు. మోర్ దెన్ 9.7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మనం. హాఫ్ అన్ అవర్ కానీ తక్కువే. లాస్ట్ టైం అయితే ఇదే మొబైల్ ఎక్కడైతే పెట్టాను సైడ్ మొత్తం కనిపిద్ది, దీనిలో గ్లాస్ మొత్తం అయితే ఇరిగిపోయింది. సో ఇప్పుడు కూడా తప్పదు, పెడతా ఉన్నాను. సండే కదా ఈరోజు, మొత్తం క్రౌడ్ మొత్తం చాలా ఎక్కువగా ఉంది గైస్. దేవుడా ఏం కాకుండా చూడు బాబాయ్. కుర్చీలో బ్రేక్ఫాస్ట్ తినేద్దాం అనుకున్నా కానీ
9కే ఏం తింటామని మనం అయితే స్కిప్ చేసేసినాం ఇక్కడైతే. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవడో ఇటు నుంచి వస్తున్నాడో తెలియట్లేదు, అంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంత ఒకడు జస్ట్ మిస్, తప్పు వాడిది పెట్టుకుని కూడా మనల్ని అలాగే చూస్తున్నారు. ఏం చేద్దాం, లోకల్స్ పవర్, మనం వేరే ఊరు వాళ్ళం, తప్పదుగా. గాయస్ వాట్ ఏ వ్యూస్ గాయస్, చూడండి మొత్తం అరటి తోటలు, మర్రి చెట్టు, మొత్తం రోడ్డు మాత్రం వేరే లెవెల్గా ఉంది ఇక్కడ మాత్రం. కార్నరింగ్స్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. సో ఫుల్ గ్రీనరీ, పంట పొలాలు మొత్తం వేసేస్తున్నారు కాబట్టి ఈ చెట్లు ఈ ఒట్లు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది గైస్ అసలైన లొకేషన్ అయితే. సో రా ఫీల్ అయితే వస్తూ ఉంది ఇక్కడైతే. స్ట్రైట్ రోడ్డు మొత్తం తాటి చెట్లే, అటు ఇటు ఇటు అటు. అలాగ వెళ్ళిపోతూ ఉన్నాం. సో 10 కిలోమీటర్సే కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఒక చిన్న కొండ ఉంది పైన. వెల్కమ్ టు జొన్నవాడలో ఏం ఫేమస్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి గాయస్. అదిగోండి మనం వచ్చేసినాం. ఇప్పుడు మనం పెన్నా రివర్ పైన అయితే ఉన్నాం. మనం అయితే ఫ్రంట్ అయితే మనకి ఇక్కడి నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ బ్రిడ్జి పైకి వస్తారో అక్కడి నుంచి అయితే నరసింహస్వామి కొండ అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఒక పెద్ద గుడి అయితే ఉంది, తెలియదు నాకైతే. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి గాయస్. సో ఈ మంచు లేకపోతే ఇంకా బాగా కనిపించేది. ఈ ఎండ కూడా కరెక్ట్గా నా కళ్ళకు పడుతూ ఉంది. బ్రిడ్జి కూలిపోయింది ఇక్కడైతే ప్రస్తుతం. ఒకప్పుడు ఉన్న బ్రిడ్జి కూలిపోయిందో కూల్ చేసినారు. ఊదా కలర్ రిబ్బన్ ఉనకు యార్ అప్పన్, நீ சொல்லடி அவனுக்கு நான் சலாம் போடணும், நீ சொல்லது அவனுக்கு நான் சலாம் போடணும். సో ఫ్రంట్ అయితే కనిపిస్తూ ఉంది కదా గైస్. వాట్ ఏ వ్యూ. ఇలాంటి వ్యూలు ఆపాల్సిందే. ఏమన్నా వ్యూ ఉందా గైస్? ఆ పెద్ద పెద్ద ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే నరసింహస్వామికి. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గోపురాలు అంతా కనిపించకపోయినా ఇప్పుడు చూడండి కనిపిస్తుంది ఇక్కడ నుంచి. వాట్ ఏ వ్యూ గాయస్. ఈ మంచు ఏమన్నా వ్యూవా? సో ఇది ఒక వ్యూ అయితే, ఇక్కడైతే ఇంకొక వ్యూ అయితే ఉంది. ఇది మొత్తం తవ్వేసినట్టుగా ఉన్నారు. సో క్వారీ లెక్క అయితే ఉంది ఇదైతే. సో డెప్త్ వాటర్ అయితే దీనిలో మాత్రం లోతు మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం చూడండి ఎలాగుందో, మొత్తం చాలా అంటే చాలా లోతుగా ఉంటుంది ఇదైతే. సో ఫ్రంట్ లొకేషన్ ఫిదా అయిపోయినా ఈ లొకేషన్ మాత్రం నేనైతే చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలని నాకైతే అనిపిస్తూ ఉంది. సో మనైతే ఇక్కడ ఒక షాప్ ఉంది. సో ఇక్కడ మనమైతే మన బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. A few minutes later. సో ఓకే మనమైతే మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినాం ఇక్కడే. ఎందుకో జాకెట్ ఇప్పేసి డ్రైవ్ చేయిద్దామని నాకైతే అనిపించింది. ఏదైనా మర్చిపోయానా? లేదు.
సో ఓకే రైట్ గాయస్. సో ఎంత చెప్పినా తక్కువే ఈ లొకేషన్ మాత్రం. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, దేవస్థానం. సో ఇక మనం ఇదే రూట్లో ఇక అలాగే కొండ ఎక్కుతా వెళ్ళిపోతూ ఉండడమే. ఎంతన్నా? సో అలాగే మనం ఇక మన ఈ కొండని ఎక్కేద్దాం గైస్. అన్న ఇందాక చూసి ఆ సైకిల్ తొక్కుతున్నాడు కదా, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు పోతా ఉన్నాడు. అన్న పోయేసి మళ్ళీ వచ్చేసాడు. వాట్ ఏ వ్యూ గాయస్, వాట్ ఏ వ్యూ. ఓ ఎంత చెప్పినా తక్కువే. ముందు చూడండి, దీన్ని ఏమంటారు నాకు కూడా గుర్తుకు రావట్లేదు. మొబైల్లో చూసినా మళ్ళీ గుర్తుకు రావట్లేదు. వింగ్ షీల్డ్ ఏదో అంటారు గైస్. సో ఇక్కడ 2 స్టాచ్యూలు అయితే ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. పదమ్మా, ఎందుకమ్మా కొండ ఎక్కడానికి ఏడొస్తా ఉన్నావు? పదా పదా. అదిగోండి ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, జయ హో. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది గైస్, వెళ్దాం అక్కడికి. వెళ్దాం. వాళ్ళు వచ్చేస్తే, ఎవరో కపుల్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తే మనం వెళ్ళడానికి బాగుంటుంది గైస్. ఫైనల్గా మనం అక్కడి నుంచి రోడ్ దగ్గర నుంచి అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. సో ఫ్రంట్ అయితే వ్యూ అయితే ఏం కనిపించలేదు నాకు కూడా. సో మీలాగా నేను కూడా అయితే ఉన్నాను. సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉంది గాయస్. సో ఇక్కడ ఒక మంచి కొండ ఏమన్నా ఉందా? సో ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే మాత్రం. సో కొండ చాలా పెద్దగా ఉంది గాయస్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. సో మొబైల్ అంతా కనిపించదు కానీ సో చాలా పెద్దది. సో మంచు పడుతూ ఉంది కాబట్టి ఏం కనిపించలేదు. సో మొత్తం దూరంలో సిటీస్ మొత్తం కనిపిస్తూ ఉంది. వస్తే మాత్రం మీ అందరూ గ్రూప్ రైడ్గా అయితే రండి గాయస్ ఇక్కడికైతే. సోలోకి వస్తే నాలాగా ఇబ్బందులు పడతారు. సో అది అక్కడి నుంచి అటు మొత్తం తిరుక్కుని అయితే వచ్చాను నేనైతే. సో అదే మీరు కానీ గ్యాంగ్తో వచ్చారనుకోండి, ఆడుతూ పాడుతూ అయితే వచ్చేవచ్చు. నుంచి మళ్ళీ మనం బైక్కి దగ్గరికి వచ్చే లేకపోతే నాకైతే చుక్కలు కనిపించింది గాయస్. సో ఈ జాకెట్ పైన అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఇక్కడ మాత్రం అలా 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 చాలా స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ, దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉంది. సో ప్రతిదీ మనం ఆగి చదవలేము. సో దానికోసం ఏంటంటే మీకు చూపిస్తూ వెళ్తూ ఉంటాను. ఇక్కడ కూడా ఉంది గాయస్. సో మ్యాక్సిమం మీరు అందరూ వచ్చి అయితే ఉంటారు. సో ఎవరైతే రాలేదు, వచ్చి ఉన్నా కూడా ఒకప్పుడు వచ్చినప్పుడు ఎలాగుందో ఇప్పుడు వచ్చినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అదనమాట. అలా 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 వచ్చేసినాం. వెల్కమ్ టు నరసింహస్వామి టెంపుల్. సో మనమైతే ఇక్కడి నుంచి అయితే ఇటు వెళ్ళిపోదాం, కొండ వెనక్కి వెళ్దాం గైస్. సో ఈరోజు సండే కదా, చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడైతే. సో గుడి వెనక్కి అయితే వచ్చేసినాం మనం అయితే. శ్రీవారి పాదం దగ్గరికి అయితే వెళ్దామా? వెళ్దాం. ఎందుకు వెళ్దాం మనం. ఫైనలీ వీఆర్ రీచ్ టుడే డెస్టినేషన్. సో ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో దీని సౌండ్స్ కూడా అయితే వస్తూ ఉంది. సో మనమైతే ఇప్పుడైతే శ్రీవారి పాదం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో పైన అనమాట. సో ఇక్కడికైతే వెళ్దాం. సో ఏదేదో ఉంది, ఏదో మనకేం తెలుసు. లొకేషన్ మాత్రం ఎంత చెప్పినా తక్కువే గైస్. ఫైనల్గా మనమైతే పైకి వచ్చేసినాం. సో ఒక్కసారి వ్యూ చూడండి ఏమైనా ఉందా. సో చాలా అంటే చాలా డీసెంట్గా పీస్ఫుల్గా అయితే ఉంది గైస్ ఇక్కడైతే మాత్రం. సో ముందు టెంపుల్,
సో ఇక్కడి నుంచి కింద వరకు లాస్ట్ వరకు అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఈ మంచు 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 ఎంత చెప్పినా తక్కువ ఈ మంచుకి. సో అదనమాట. ఇది ఇక్కడ చూడండి, ఎస్ఎస్ఆర్ ఎవరెవరు ఎక్కడెక్కడో ఉన్నారు. సో ఫైనల్గా మన శ్రీవారి పాదం ఇదన్నమాట. ఇక్కడ కూడా రాసేసి ఉన్నారులే. సో ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ. సో చాలామంది ఏంటంటే వచ్చి దర్శనం చేసుకుని సో ఈ శ్రీవారి పాదం దగ్గర రాకుండా అయితే వెళ్ళిపోతారు. సో డోంట్ ఫర్గెట్ దట్. సో ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి అయితే వెళ్ళండి గాయస్ మీరైతే. సో ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది కాబట్టి కొంచెం బాగా కనిపిస్తుంది గాయస్. సో మోర్ దెన్ ఇక్కడ మీకు చూపించడానికి ఇంకేం లేదు. సో ఇక మనం గుడిలో వెళ్ళడమే. సో గుడిలో నేనైతే ఎటువంటి రికార్డ్ అయితే చేయను. సో ఇదే అనమాట ఇక్కడైతే. సో గ్రూప్స్ వస్తే మంచిగా వచ్చి మంచిగా వెళ్ళొచ్చు. సో సోలోకి వస్తే నా లెక్కనే ఉంటారు మీరు కూడా. ఇదేందో టవరో ఏందో ఏం అర్థం కావట్లేదు. సో ఇది చూడండి ఎలా ఉందో. ఒకసారి మన జాకెట్ హాలత్ చూడండి గాయస్ ఎలాగైపోయిందో మొత్తం. ఈ లారీలో వల్ల మొత్తం మట్టి మొత్తం పడి రెడ్గా అయిపోయింది. ఈ రెండు దాన్నే నేను మొయ్యలేక వస్తున్నాను. ఈ రెండు లేకపోతే మళ్ళీ డ్రైవ్ చేయలేను. A few minutes later. ఫైనల్ గాయస్, సో ఇక్కడ ఉన్న లొకేషన్లో నేనైతే మొత్తం మిగతా చూపించానని అయితే అనుకుంటా ఉన్నాను. సో నేనైతే ఇక్కడ నుంచి ఇక ఈ వీడియోని ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో వెళ్ళేటప్పుడు లోపల గుడిలోకి వెళ్ళి అటు నుంచి అటు అయితే నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో దిస్ ఈజ్ ఎ ఫైనల్ టుడే సండే రైడ్ అనమాట. సో చిన్న రైడే. సో నెక్స్ట్ ఒక మంచి ప్లానింగ్తో మీ ముందుగా వస్తాను గైస్. సో వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీకోసం మళ్ళీ 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 చూపిస్తాను చూడండి. సో ఈ ఎండ నా కోసమే రాలేదు ఈరోజు. సో ఇదన్నమాట. సో ఇక్కడికి వచ్చి మంచిగా ఒక ఫోటో తీసుకుంటే సోలో రైడ్లో ఉండే కష్టాలే ఇలాగ ఉంటుంది. సో ఏంటంటే ఒక ఫోటో తీసేవాడు కూడా లేడు ఇక్కడ నాకైతే. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.